సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అనారోగ్య సమస్యల నేపథ్యంలో ఇంటి భోజనంతో పాటు జైలులో ఇతర వసతులు ఏర్పాటు చేయాలని వంశీ పిటిషన్ దాఖలు చేశారు. వంశీ కస్టడీ, హెల్త్ పిటిషన్లపై విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టులో నిన్న విచారణ జరిగింది. వంశీకి అనారోగ్య సమస్యలు ఉన్నాయని, అందువల్ల ఆయనకు ఎత్తైన టేబుల్ ఏర్పాటు చేయాలని లాయర్ వాదనలు వినిపించారు. దీంతో జైలు సిబ్బంది వైద్యుని అడిగి వివరాలు తెలుసుకుంటామని జడ్జి తెలిపారు. వంశీ కస్టడీ, హెల్త్ పిటిషన్లపై ఈ రోజు తీర్పిస్తామని జడ్జి వెల్లడించారు. నేడు వంశీ సహా మరో 2 నిందితుల కస్టడీ పిటిషన్లపై ఇవ్వనున్న కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి లైవ్ ద్వారా అందిస్తారు. కాంతి, చెప్పండి పూర్తి డీటెయిల్స్. యాశీల, సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సంబంధించి కస్టడీ పిటిషన్ పైన నేడు ఎస్సీ ఎస్టీ ట్రస్టీ కోర్టులో ఈ విచారణ అయితే జరగనుంది. నిన్న కూడా కొన్ని వాదనలు విన్నటువంటి న్యాయమూర్తి కేసుకు సంబంధించినటువంటి వివరాలతో పాటుగా ఏదైతే కస్టడీకి ఇవ్వాలి 10 రోజుల పాటు కస్టడీ కోరింది పోలీసులు కోరడం జరిగింది. దీనికి సంబంధించి ఇరు పక్షాల వాదనలు కూడా విన్నారు. వినిన తర్వాత ఈ రోజు విచారణకు వాయిదా వేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు పోలీస్ కస్టడీకి ఇస్తారా లేదా అనే దానికి సంబంధించినటువంటి సందిగ్ధత తొలగే అవకాశం కనిపిస్తూ ఉంది. మరొక వైపు వంశీకి అనారోగ్య కారణాల వల్ల జైల్లో కొన్ని సౌకర్యాలు కల్పించాలి అంటూ వంశీ తరపున న్యాయవాది పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ పిటిషన్ కి సంబంధించినంత వరకు కూడా ఆయనకు ఎత్తైన టేబుల్ కావాలి, అలాగే ఒక పడుకోవడానికి వెన్ను సమస్యతో బాధపడుతున్న నేపథ్యంలో పడుకునేందుకు ఒక మంచం కూడా ఏర్పాటు చేయాలి, అలాగే ఫుడ్ కూడా ఇంటి నుంచి వచ్చే విధంగా ఏర్పాట్లు చేయాలి అని చెప్పి పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ పిటిషన్ కి సంబంధించినంత వరకు కూడా నిన్న విచారణ జరిగింది. ఆ విచారణ సమయంలో కూడా ఏదైతే హెల్త్ కి సంబంధించినటువంటి అప్డేట్స్ విషయంలో ఆల్రెడీ జైలు అధికారులతో పాటుగా ఏదైతే డాక్టర్స్ తో కూడా ఈరోజు మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పి ఆ కేసును కూడా ఈ రోజుకు వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ తోటి అలాగే జైల్లో ఉన్నటువంటి డాక్టర్ తోటి ఆయన హెల్త్ కి సంబంధించినటువంటి రిపోర్ట్స్ చెక్ చేసి ఒక నివేదిక ఇవ్వాలి అని కూడా కోర్టులో ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ కోర్టుకి వారు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ బేస్ చేసుకుని ఆయనకి సౌకర్యాలు కల్పించాలా వద్దా అనే అంశానికి సంబంధించి ఈ రోజు నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అటు బెయిల్ పిటిషన్ కి సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. ఆ బెయిల్ పిటిషన్ ని కూడా విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక వల్లభనేని వంశీ కేసులో ఈ రోజు కస్టడీకి పోలీసులు కోరినట్లుగా కస్టడీకి ఇస్తారా, లేకపోతే అలాగే ఆయనకు హెల్త్ కి సంబంధించినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో కోర్టులో ఏవైతే సౌకర్యాలు కావాలని చెప్పారో దానికి సంబంధించి ఎటువంటి తీర్పు ఇస్తారు అనే సందిగ్ధత అయితే ఇంకా కొనసాగుతుంది. ఈ రోజు మధ్యాహ్నం ఈ విచారణ జరిగే అవకాశం కనిపిస్తోంది. షీలా, రైట్, థ్యాంక్ యూ కాంతి.